ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడవైన తండ్రి, నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే ప్రతి గానాలచే ఆరాధించబడుచున్న గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, దినము నిత్యము ఆరాధింపదగిన దేవుడవు, పూజింపదగిన అర్హుడవు. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము. నిన్నటి దినమంతయు, గత రాత్రి అంతయు మంచి నిద్రను అనుగ్రహించి తోడై నడిపించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయమున ఈ విధంగా ప్రార్థించుచున్నాము. ఈ నామంలో ప్రభా ఏకీభవించి ఉన్నాము అంటే అది కేవలము మీరు చూపించిన మీ యొక్క అమూల్యమైన మిక్కటమైన ప్రేమ, కృప, కనికరములను బట్టి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మేము నిన్నటి వారమే, కానీ నీ కృప చేత మరొక నూతన దినమును, మా ఆయుష్ను పొడిగించి మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఈ దినము, ఈ ఉదయము మొదలుకొని ఈ రాత్రి అంతయు తండ్రి మాకు తోడై నడిపించండి దేవా. మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రయాణాలలో, ప్రతి విషయంలో మీ కృపాక్షేమాన్ని అందించండి తండ్రి. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా నీ నామానికి మహిమకరముగా, నిన్ను ఘనపరిచే విధముగా ఉండుటకు సహాయము చేయండి తండ్రి. దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. 24వ కీర్తన 5వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. అవును తండ్రి, నీ ద్వారా మాత్రమే ఆశీర్వాదము పొందుకోగలము తండ్రి. దానికంటే ముందుగా యేసయ్య, మా యొక్క ప్రవర్తన వ్యర్థమైన దానిపైన దృష్టి పెట్టకుండా తండ్రి, వ్యర్థమైన మాటల మీద దృష్టి పెట్టకుండా, కపటముగా తండ్రి ప్రమాణము చేయకుండా యేసయ్య, నిర్దోషమైన చేతులు కలిగి, శుద్ధమైన హృదయము కలిగి ఉండుటకు సహాయము చేయండి. మాలో ఉన్న ప్రతి లోపాన్ని తొలగించండి, సరిచేయండి తండ్రి. నీకు వందనాలు యేసయ్య. మీరు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలంటే తండ్రి, అది ఊరికనే రాదు. కానీ తండ్రి, మా యొక్క జీవితాలను మేము సరిచేసుకొని మొదటగా నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికే వారముగా ఉన్నట్లయితే యేసయ్య, మాకు కావలసిన సమస్తమును మీరు ఇస్తారు. మాకు కావలసిన దీవెనను అందించి మమ్మల్ని పోషిస్తారు, సంరక్షిస్తారు. నీ నామానికి మహిమకరంగా తండ్రి మమ్మల్ని ఉంచుతారు గనుక యేసయ్య, మొదటగా తండ్రి మమ్మల్ని సరిచేయండి. మా హృదయంలో ఉన్న తండ్రి చెడు వాటన్నింటిని తొలగించి నిన్ను ప్రభువా ఆశ్రయించే వారముగా తండ్రి, నిన్ను పూజించే వారముగా ఉన్నట్లయితే నీ వలన మేము ఆశీర్వాదము పొందుకుంటాము తండ్రి. మీరు రక్షించే దేవుడై ఉన్నారు యేసయ్య. నీ నుండి రక్షణ పొందుకోవాలి అంటే తండ్రి, నిత్యము నీ దక్షిణ హస్తము కింద తండ్రి, నీ కృపగలిగిన హస్తము కింద మేము ఉన్నట్లయితే మాకు రక్షణ, నీతి దొరుకుతుంది తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్య. నీ దక్షిణ హస్తము కింద ఉన్నట్లయితే అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన నుంచి, శత్రు సైన్య సమూహం నుంచి మమ్మల్ని విడిపించి సురక్షితముగా కాచి కాపాడే దేవుడవై ఉన్నారు తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో యేసయ్య, వారు ఏ స్థితిలో ఉన్నారో మీరు అన్నీ పరిశోధించే దేవుడవై ఉన్నారు దేవా. వారి కుటుంబాలలో ఏ సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు. సమాధానమును దయచేయండి తండ్రి. దేవా, నిరాశ, నిస్పృహలో, కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. మీ ధైర్యంను చేకూర్చి తండ్రి, వారు నూతనమైన పనులకు పునాది వేసుకొనుటకు మీరు సహాయము చేయండి తండ్రి. వారు చేస్తున్న పనులలో మీరు తోడై నడిపించండి. వారి ఆలోచనలో మీ ఆలోచనలు దయచేయండి తండ్రి. మిమ్మల్ని పోలి నడిచినట్లయితే సురక్షితముగా వారి గమ్యానికి చేరుతారు గనుక యేసయ్య, నిన్ను పోలి తండ్రి, నిన్ను అనుసరిస్తూ నడిచే భాగ్యం, నాటి కృపను అందించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి.
సమాధానము లేక ఉన్న ప్రతి కుటుంబాన్ని సమాధానం దయచేయండి. నెమ్మది, ప్రేమ లేక, ఆదరణ లేక ఉన్న ప్రతి కుటుంబానికి ఆదరణయు తండ్రి ధైర్యమును చేకూర్చండి. తండ్రి నేనున్నాను అనే తండ్రి ధైర్యముతో వారు ముందుకు వెళ్ళుటకు మీరు తోడై నడిపించండి. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. అది ఎలాంటి అనారోగ్యమైనను యేసయ్యా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి తండ్రి. ముట్టండి, మీ గాయపడిన హస్తముల చేత త్రాకి పవిత్రపరిచి తండ్రి వారిలో ఉన్న రోగాన్ని తొలగించి సరిచేయండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా ఆర్థికంగా చితికిపోయి అప్పులలో కృంగిపోతున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ఆర్థికంగా సహాయం అందించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రక్షణ లేక, మారు మనసు లేక అనేక మంది మా చుట్టూ ఉంటుండగా యేసయ్యా రక్షణ, మారు మనసును దయచేయండి. వారికి నీ రక్షణ సువార్త అందుటకు సహాయము చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. కుటుంబాల మధ్య గొడవలతో, కలహాలతో తండ్రి ఒకరంటే ఒకరు పడని స్థితిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రేమ, సమాధానము, నెమ్మదిని దయచేయండి. నిన్ను కలిగి జీవించినట్లయితే తండ్రి వారు సమాధానముగా ఉంటారు గనుక మొదటగా నిన్ను కలిగి జీవించుటకు సహాయము చేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గర్భఫలము లేని ప్రతి బిడ్డను, ప్రతి దంపతులను మీరు దర్శించండి. చక్కటి బహుమానాలను దయచేయండి తండ్రి. బహుమానం ఇచ్చేది మీరే కనుక యేసయ్యా వారిలో ఉన్న లోపాలను తొలగించండి, సరిచేయండి, బాగు చేయండి. చక్కటి బహుమానాల చేత వారి కుటుంబంలో సంతోషంగా ఉండుటకు సహాయము చేయండి తండ్రి. యవ్వన బిడ్డలను దర్శించండి తండ్రి. యవ్వన బిడ్డలు లోక ప్రేమలో పడిపోయి వారి జీవితాలను పాడు చేసుకొనకుండా తండ్రి మీ స్వచ్ఛమైన నీతి కలిగిన ప్రేమలో వాడు పడుటకు సహాయము చేయండి. మీలో జీవించే జీవితమును యవ్వన బిడ్డలకు దర్శించండి, సహాయము చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఒంటరిగా ఉండి తండ్రి ఎవరు ఆదరణ లేక తండ్రి కృంగిన స్థితిలో ఒంటరిగా ఉండి బాధపడుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. మానసిక ఒత్తిడి చేత, మానసిక అనారోగ్యం చేత ఉంటున్న ప్రతి ఒక్కరిని తండ్రి ఆరోగ్యం దయచేయండి, మంచి క్షేమాన్ని అందించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు తండ్రి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నూతన సంవత్సరంలో వారు అడుగుపెట్టుచు ఉండగా తండ్రి నూతన కార్యాలను వారి కుటుంబాలలో, వారి జీవితాలలో జరిగించండి. యేసయ్యా అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు వారి చూచుటకు మీరు సహాయం చేయండి, తోడై నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నీకే వందనాలు. మా తండ్రి భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం అందించి ప్రజలందరికీ కృపాక్షేమములు గల పరిపాలన అందించుటకు మీరు సహాయం చేయమని, తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.